ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరుపరిచారు. విచారణ నేపథ్యంలో కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితే కీలక సూత్రధారి అని సిబిఐ కోర్టులో ఆరోపించింది. ఈ క్రమంలోనే 5 రోజుల కస్టడీకి సిబిఐ అధికారులు కోర్టును కోరారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాది కోర్టుకి వాదనలు వినిపించారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయటం కుదరదన్న విషయాన్ని కవిత తరఫు న్యాయవాది తెలిపారు. కవిత విషయంలో సిబిఐ ఈ నిబంధన పాటించలేదని న్యాయవాది పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితే కీలక సూత్రధారి అని సిబిఐ కోర్టులో ఆరోపించింది. ప్రాథమిక హక్కుకు ఆటంకం కలిగించకుండా కవితను అరెస్టు చేశామన్నారు. అరెస్టు విషయంలో జైలు అధికారులకు ఆమె భర్తకు చెప్పామని సిబిఐ అధికారులు తెలిపారు. లిక్కర్ స్కామ్ తొలిసారిగా అరెస్టు చేసిన ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈఓ విజయ్ నాయర్తో పాటు పలువురితో కలిసి కవిత స్కెచ్ వేశారని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలోనే ఢిల్లీ, హైదరాబాద్లో మీటింగులు జరిగాయని కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతోందని సిబిఐ తెలిపింది. ఈ కుంభకోణంలో 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆమ్ పార్టీ నేతలకు కవిత అందించారని పేర్కొంది. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి 25 కోట్లు అందజేశారని సిబిఐ తెలిపింది. వాట్సాప్ చాట్ కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని వాట్సాప్ చాట్ను కోర్టుకు అందజేశామని తెలిపారు. కాగా సిబిఐకి కస్టడీ ఇచ్చే విషయంపై మధ్యాహ్నం 2 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తెలిసింది. సిబిఐ అరెస్టుపై కవిత స్పందించారు. సిబిఐ చేస్తున్నది తప్పు అని చెప్పారు. సిబిఐ అరెస్టు అక్రమం అని తేల్చి చెప్పారు కవిత. సిబిఐకి చెప్పడానికి ఏమీ లేదు, అడిగిన ప్రశ్నలనే సిబిఐ అడుగుతుందన్నారు.